హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొన్ని విత్తనాలు పెడదామని తీసాను. ఇప్పుడు విత్తనాలు చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే బంతిపూలు, మామూలు బంతిపూలు. మొన్న ఆంధ్ర వెళ్ళాను కదా, మా అక్క ఇచ్చారు. ఇవి మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇచ్చింది. ఇవైతే కృష్ణ బంతి పూలు చూడండి ఫ్రెండ్స్. ఇవి మా ఏరియాలో పూలు అమ్ముతుంది ఆంటీ ఇచ్చారు. ఎక్కడ ఏ విత్తనాలు దొరికినా ఏ మొక్కలు దొరికినా వదలను, ఇలాగే కలెక్ట్ చేసి మొక్కలు పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే ఇవి బీర గింజలు, గుమ్మడికాయ గింజలు, ఒడియాలు పెట్టుకుంటాం కదా ఆ గుమ్మడి గింజలు. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవి చంద్రకాంత్ పూలు విత్తనాలు. ఇవి కూడా ఊరి నుంచే తీసుకొచ్చాను. ఇవన్నీ బీరకాయ విత్తనాలు. ఇవి కూడా పాతయ్యే మన ఇంట్లో ఉండే. ఇవి ఊరి నుంచే తీసుకొచ్చాను. ఇవి కూడా బీరకాయ విత్తనాలే. ఇవి అవి కలిపి పెడదాం, ఏవి వస్తే వస్తాయి. ఇవైతే శంఖంపు విత్తనాలు ఉన్నాయి ఆల్రెడీ మొక్కలు, మళ్ళీ పెడదాం. 2 రకాలు ఉన్నాయి ఇందులో ఏవో. ఈ బెండకాయ గింజలు, బెండకాయ విత్తనాలు. ఇవైతే బూడిద గుమ్మడికాయ విత్తనాలు. ఇవి కూడా పెడదాం, లేసినవి కానీ మళ్ళీ పెడదాం. గుమ్మడికాయ విత్తనాలు అవి అయితే చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే, ఈ జీడిమెట్ల ఏరియా లోకల్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే మమ్మల్ని వచ్చి కలిసి తీసుకోవచ్చు. ఇంకా బీరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి. ఏమైనా మొక్కలు కావాలన్నా ఎక్స్ట్రా ఉన్న మొక్కలైనా తీసుకోవచ్చు వచ్చి. ఇదిగోండి కొత్తిమీర, పాలకూర విత్తనాలు, బీరకాయ విత్తనాలు కూడా ఇంకా హైబ్రిడ్ కూడా ఉన్నాయి. తులసి మొక్కలైనా బొప్పాయి మొక్కలైనా మా దగ్గర చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. వంకాయ విత్తనాలు, వంకాయ నారు కూడా వేస్తాము. నారు వేసినాక విత్తనాలు మొక్కలైనా సరే లోకల్ వాళ్ళు ఎవరైనా కావాలంటే కలిసి తీసుకోండి. మనం పంచితే తరిగిపోయే రాస్తే అయితే ఎంత పంచితే అంత పెరిగేది వృక్ష సంపద. ఎవరికైనా ఇచ్చేయమంటే దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఇంకా ఇంకా వృద్ధి అవుతూనే ఉంటుంది అది. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ లోకల్ ఏరియాలో ఎవరైనా ఈ వీడియో చూస్తే మాకు కామెంట్ పెట్టండి, మేము అడ్రస్ చెప్తాము. అడ్రస్ పెడతాం, తీసుకోండి కావాలంటే. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెడితేనే కదా అది గుడ్, అందులో ఏమో బ్యాడ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం మంచిగా ఉన్నది, ఏమన్నా రాంగ్ ఉంటే మేము కరెక్షన్ చేసుకోవడానికి అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు ఈ విత్తనాలు అయితే నాటుదాము. ప్లేస్ చూడాలి. ఇప్పుడు మా ఆయన గారిని ఏమంటే షాప్ దగ్గరికి వెళ్ళారు, నేను వెళ్ళాలి. విత్తనాలు పెట్టేసి వెళ్ళాలి. వర్షాలు లేవు కదా అని వెయిటింగ్ చేసిన ఇప్పటి వరకు. ఇప్పటికీ అసలు మొలకలు రావాలి. అసలు కొన్ని అయితే అటంతట అవే పడి వచ్చేసినాయి. ఒక వీడియోలో అయితే చిక్కుడు పాదులు అన్నీ చూపించాను మీకు. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమేమి ఉన్నాయో మా గార్డెన్లో మొక్కలన్నీ మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకదాన్ని అయ్యండి వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఏం చేయాలో పరిష్కారం నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న చిన్న విత్తనాలు తెచ్చి వేసాను నేను మొక్కలు. ఇవి ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం.
ఇంత పెద్దగా అయినాయి గోరింటాకు చెట్లు. ఇంకా కొమ్మలు కొట్టేసాం మొన్న ఎండాకాలంకి. చూడండి, ఎవరికైనా గోరింటాకు కావాలన్నా సరే మాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అటు సైడ్ ఒక చెట్టు ఉంది. చెట్లు తీయడానికి అయితే మనసు ఒప్పదు. నాకు ఎవరొకరు కోసుకుంటారు కదా, వదిలేయండి అని చేస్తాను. ఇది ఎంట్రెన్స్లో ఉంది, ఇంటికి ఎదురుగా ఉండకూడదు అంటారు. అయినా నాకు మనసు ఒప్పదు. గోరింటాకు చెట్లు, ఇది ఒకటి పెద్ద చెట్టు. అటు పక్క ఇంకా పెద్దగా ఉండేది, కొమ్మలన్నీ కొట్టేసాం, సరిగా రాలేదు ఈసారి. హాయ్ ఫ్రెండ్స్, మట్టి అయితే గుల్లగా చేసాను. ఇప్పుడు విత్తనాలు అయితే వేస్తున్నా. కొన్ని మామూలు బంతి కూడా వేసేస్తున్నాయి ఇందులోనే. ఒక దగ్గర ప్లేస్ చేద్దామంటే మెత్తగా లేదు మట్టి. కొన్ని మన వరకు వచ్చినా చాలు కదా. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ 4 దగ్గరలో అయితే పెట్టాను బీరత్తనాలు. ఇక్కడ ఒక సైడ్ పెట్టాను, ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు వేసాము. ఇదిగోండి పచ్చిమిరపకాయ చెట్టు, దాని మొదల్లోనే బొప్పాయి చెట్టు ఒకటి వచ్చింది. ఇది సీతాఫలం చెట్టు ఒకటి వచ్చింది. అన్ని మొక్కలు ఒక దగ్గర వేసినాయి. తులసి మొక్క, పచ్చిమిరపకాయ మొక్క పక్కనే తులసి మొక్క. ఈ గార్డెన్లు అంట 100 రూపాయలు అంట. తులసి మొక్క కొనాలని మా దగ్గర కావాలని ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి, ఫ్రీ. బంతిన 7 అయితే అయ్యింది. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకో చోట ఎక్కడైనా వేస్తా. దీని మీద ఏదన్నా వాటర్ చల్లేసి ఏదైనా పరదా కప్పేయాలి గాలి ఆడకుండా. ఊర్లో అయితే వరిగడ్డ వేస్తారు, ఇక్కడ ఉండదు కదా. ఏదైనా పరదా వేసేసి నీళ్ళు చల్లుతూ ఉండాలి.